ఇప్పుడు ఈ హస్తప్రయోగం గురించి 10 రకాల అపోహలు ఉన్నాయి. మొట్టమొదటిది, హస్తప్రయోగం 10 ఏళ్ళో 15 ఏళ్ళో చేస్తే పిల్లలు పుట్టరేమో అని ఒక అనుమానం. హస్తప్రయోగం చేసి రోజు వీర్యము బయటికి పోయినా పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఆటంకము ఉండదు. రోజు వీర్యం పోయినా బావిలో నీళ్లు తోడితే పాత నీరు పోయి కొత్త నీరు తాజాగా ఏ రకంగా ఊరుతుందో మీ వృషణాల నుంచి వీర్య కణాలు అసంఖ్యాకంగా ఉత్పత్తి అవుతాయి. కనుక పిల్లలు పుట్టరనేది ఒక అపోహ మాత్రమే. 2, ఏమైనా హార్మోన్ల అసమతుల్యత వస్తుందా అనే ఒక అనుమానం. ఏ రకమైన హార్మోన్ల అసమతుల్యత రాదు. మీ గోలీకాయలు వృషణాలు ఉత్పత్తి చేసే మగ హార్మోన్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిలో ఎటువంటి లోపం ఉండదు. 3, కొంతమంది నేను హస్తప్రయోగం 10 ఏళ్ళు చేశా 15 ఏళ్ళు చేశా అందువల్ల